ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. గువాహటిలో బ్రహ్మపుత్ర నదిపై 3,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రారంభించారు. అందరికీ నమస్కారం. ఇది శివరాత్రి మధ్యాహ్నం రోజు అండి. వీడియో వచ్చిన ఆ రోజు ఆల్మోస్ట్ పటాన్ చెరువు దాకా వెళ్ళారండి జుంజుబా గడ్డి తీసుకురావడం కోసమని. అక్కడికి వెళ్ళి గడ్డి తీసుకొచ్చేసరికి మధ్యాహ్నం 2-3 అలా అయింది. ఆ రోజు పుల్సింగ్ దేమో వాళ్ళు రాలేదండి. ఆ రోజు మహాశివరాత్రి కదా, అదే రోజు వాళ్ళకి సేవాలాల్ జయంతి, అందుకే వాళ్ళు రాలేదు. ఇది సీడ్స్ నుంచి కట్ చేసిందా? సీడ్స్ కోసం కట్ చేసిన జింజుబా గడ్డిది పైన ఇది 4 రోజులు ఉంటుంది. ఏం కాదా 4 రోజుల వరకు? ఇందులో 4 వస్తాయి. అవును, ఇట్లా సైడ్కి పెట్టాలి, వీడియో తీసిన క్రాస్గా పెట్టాలి. ఈ చెరుకు గళ్ళయ్యా ఇవి కూడా వేద్దాం, సరదా వాళ్ళు తింటాయి. అది ముట్టుకోకది వస్తుంటారా? ఓకేనా? సరదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తా, సరేనా? గుడ్ మార్నింగ్ శారదా, గుడ్ మార్నింగ్ గంగా తల్లి, గుడ్ మార్నింగ్ కాశీబాబు. ఎందుకు లేసారు ఇద్దరు? మీ ఇద్దరు వద్దని చెప్పాను కదా. సరే, ముద్దు పెట్టినావా గారమ్మ? పొద్దున్నే గారమ్మ. పాటలు నచ్చుతాయా మీకు? గంగదా అయ్యా అయ్యా అయ్యా, క్యూట్ క్యూట్ బేబీస్ ఎవరు? గంగానా, కాశీ కన్నునా, ఎవరమ్మా క్యూట్ బేబీ? అయ్యో అయ్యో, గారాబం కాశీ నాన్నలు, గారాబం బేబీ. గుడ్ బేబీ ఎవరు? కాశీనా గంగానా? తెలవట్లేదు అసలు. కాశీనాన్న గుడ్ బేబీనా? అయ్యో గంగ నువ్వా? బంగారు గంగా కన్నానంటమ్మా. అంత దూరం వస్తుందా కాశీ ఇక్కడ? అసలు ఆ మూతి ఏంటి? బుజ్జి బుజ్జి మూతులేంటి? బుజ్జి బుజ్జి క్యూట్ 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 బేబీ. మా గంగ కోపం వస్తుంది రే కాశీ. పాటిందమ్మా పాటిందమ్మా నాన్న. వాళ్ళు ఇక్కడ ఫుల్ దేపణ ఉందండి. ఏం చేస్తున్నారు గేటు దగ్గర? బయటికి పోలేవు ఇప్పుడు నువ్వు. ఇంకా పడుకోండి, అగిరి పడుకోండి.
చలి పుడుతుందా మ్యాంగో? లోపలికి వెళ్దామా? దా, వస్తావా? ఉంటావా? సరే. లక్కీ అన్న సీట్ బాక్స్ నానా రా. రే ఎక్కడ దొరుకుతాయి లక్కీ నీకు ఇవన్నీ అసలు? లక్కీని పట్టేసుకోండి. దీన్ని బబుల్స్ వద్దాం దా. లక్కీ బబుల్స్ చేద్దాం నానా. దా అయిపోయిందిరా, దాంట్లో ఇంకోటి ఉంది తీద్దాం. ఆగు లక్కీ నాన్న. ఏంట్రా అసలు నువ్వు మళ్ళీ ఆడుకుంటారంట నీతో లక్కీ. ఏం కావాలి? ట్రీట్ తిన్నావు కదా ఒకటి, రోజుకి 100 ట్రీట్లు తినరు కదా. నన్ను ఎందుకు అరుస్తున్నావురా? టమాటో హార్వెస్ట్ అండి ఇదంతా. ఇవ్వండి, ఈ టమాటాలు వస్తున్న దగ్గర నుంచి ప్రతిరోజు ఆల్మోస్ట్ ఇంట్లో టమాటో సంబంధించి టమాటో కూర అండి. టమాటో పచ్చడి అయితే ప్రతిరోజు చేస్తున్నాను. టమాటో కూర, టమాటో పప్పు, టమాటో కుర్మా, ఇంకా ప్రతి కూరలో టమాటో కలగలిపి చేస్తున్నాను. మా వాళ్ళకైతే ఇంట్లో తిని విరక్తి వచ్చింది. ఇప్పుడు టమాటా వండుతా అంటే కూడా పారిపెట్టున్నారు. అందుకే ఇవాళ ఇది వండకుండా వేరేది ఏదన్నా కూర. తోట లోపల వంకాయలు ఉన్నాయి, క్యాలీఫ్లవర్ ఉంది, ములక్కాడలు ఉన్నాయి. పుదీనా చూడండి ఎలా పెరిగిపోయిందో. నాకు అన్నిటికంటే బాగా ఇష్టమైన ఆకుకూర పుదీనా. పుదీనా అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు మా నాన్నమ్మ తాతగారు వాళ్ళ ఊర్లో పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయ భూమి ఉండేదని చెప్పాను కదా. అక్కడ పుదీనా ఇట్లా మొత్తం నెలంతా పరుచుకొని ఉండేదండి. ఒక దగ్గర గాబు ఉంటుంది కదా, నీళ్ళ తోటి దగ్గర తడికి ఎలా ఉండేది. నాకు అప్పటి నుంచి ఇదంటే చాలా ఇష్టం. అక్కడ మన దగ్గర బోర్ దగ్గర ఇంకొక రకం పుదీనా ఉందండి. అది ఒకలాంటి, ఈ పుదీనా కాదు, ఇంకో రకమైన మంచి వాసన వస్తుంది ఇంకొక రకంగా. అంటే ఇంతకుముందు బోర్ దగ్గర వాటర్ లీక్ అవుతూ ఉండేది కాబట్టి అది చాలా మంచిగా పాకింది. ఆ నీళ్లు వేస్ట్ అవుతున్నాయని చెప్పేసి అది బాగు చేయించాం మేము. బాగు చేయించేసరికి నీళ్ళ కారటం ఆగిపోయి బాగా స్ప్రెడ్ అయినట్టు ఉండేది, కాస్త తగ్గిపోయి కొంచెమే ఉండిందనమాట. నేను మళ్ళీ దానికి వెళ్ళి మొన్న ఇట్లా మల్చింగ్ వేసి కొంచెం నీళ్ళు పోస్తే మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుందండి ఆ వెరైటీ. ఇంకా మొన్న పెట్టిన ఇవన్నీ మొక్కలు మల్చే ఎండుగడ్డి మల్చిగా వేసాము. టమాటాలు కనిపించలేండి, అన్నీ నీళ్ళలో కలిసిపోయినట్టుగా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఎర్రగోంగూర వచ్చింది. ఎర్రగోంగూర వస్తుంది ఇప్పుడిప్పుడే. అదేమో ఒకటే ఒక లుపిన్ మొక్క అండి, ఒక్కటే వచ్చింది ఆ లుపిన్ మొక్క. ఇది కార్నేషన్ అండి. ఇది మొన్న అప్పుడు వేసిన అన్ని పూల మొక్కల్లో ఆ లుపిన్ మొక్క కార్నేషన్ వచ్చింది. ఇలా ఇంకొకటి ఆ శంకు పువ్వు తీగ 2 వచ్చినాయి. అక్కడ ఒకటి, ఇది 2 వచ్చినాయండి అన్నిట్లో. ఇంకా మొన్న ఆకుకూరలు వేసాం కదా, ఈ ఆకుకూరలు వచ్చేసినాయి. కరెక్ట్గా 4 రోజులకే వచ్చేసినాయండి జర్మినేషన్ మొత్తం. ఇదేమో పాలకూర, చుక్కుకూర వెయ్యిగానే వచ్చేసింది అసలు. ఇదేమో అదంతా కొత్తిమీర, ఇదేమో తోటకూర. ఇప్పుడు ఒక కరెక్ట్గా 15 రోజులు అయిన తర్వాత అక్కడ కొంచెం ఖాళీ ఉంది కదా, అక్కడ మళ్ళీ ఇంకొక సేమ్ ఇదే రిపీట్ చేస్తాం. ఎందుకంటే ఇది అయిపోయేలోపు అక్కడ మళ్ళీ అది రెడీగా ఉంటుంది. మళ్ళీ అక్కడ అది అయిపోతున్న టైంలో మళ్ళీ ఇది ఇక్కడ మళ్ళీ వేయటం అనమాట. అట్లా రిపీటెడ్గా వేయటం అంటే కంటిన్యూస్గా ఉండేలాగా చూసుకోవటానికి. ఇక్కడైతే మనము మల్చి వేసాము. ఆ మల్చి వేసిన దగ్గర కలుపు మొక్కలు అనేది 99% అసలు రావట్లేదు, మొలకెత్తట్లేదు. అయితే ఈ మల్చి అనేది మనము సహజమైన మల్చి వాడుతున్నాము.
అలాగే మనం కావాలంటే లైవ్ మల్చ్ కూడా వేసుకోవచ్చు. కొన్ని కవర్ క్రాప్స్ ఉంటాయి కదా, అలాంటి చిన్న చిన్న ఆకుకూరలు, పాకే లాంటివి, అవి కూడా మనం మల్చ్గా వేసుకోవచ్చు. అయితే మన పంట వ్యర్థాలని, ఎండిపోయిన ఆకుల్ని, ఎండుగడ్డిని, పశువులు మేయిగా మిగిలిన ఎండుగడ్డిని, ఇలా ఊకని, వీటిని కూడా మనం వాడుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిందే. అయితే నేను రకరకాల మల్చ్లు ట్రై చేశాను. అంటే ఎండిపోయిన ఆకులు వేస్తే అది ఎన్ని రోజులు ఉంటుంది మల్చ్గా, ఎన్ని రోజుల్లో డీకంపోజ్ అవుతుంది, ఎండు గడ్డి వేస్తే ఎన్ని రోజులు ఉంటుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే ఊక వేస్తే ఎన్ని రోజులు ఉంటుంది, ఇవన్నీ రకరకాలుగా పరీక్షించి చూస్తున్నాను. ఎండుగడ్డి మల్చి వేసినప్పుడు వచ్చేది ఏంటంటే చాలా రోజులు ఉంటుంది. కాకపోతే మనకి ఎప్పుడైనా సరే వర్షాకాలంలో కానీ చలికాలం, ఈ 2 సీజన్స్లో దాంట్లో ఒక బూజులాగా పడుతుంది అనమాట. ఇంకా ఈ మల్చ్లో ఇదిగోండి, ఇది ఈ ఊక తీసుకొచ్చి కూడా సంవత్సరం అయిపోయిందండి. ఇది ఒక దగ్గర కింద పడిపోయి ఉంది నేల మీద. నేను నాకు గుర్తుకొచ్చి దేవుని ఇది మొత్తం బస్తాలోకి ఎత్తి ఉంచమని చెప్పాను. చూడండి, ఒక భయం మామూలుగా కాదు, ఒక రేంజ్ వర్షాల్లో తడిచిందండి ఇది. అయినా సరే సంవత్సరంన్నర అయినా కూడా ఇది ఇంతవరకు ఇంకా డీకంపోజ్ అవ్వలేదు. చూసారా ఎలా ఉందో, అలానే ఉంది ఊక. ఈ ఊకలో ఏదో వచ్చి నాకు సరిగ్గా గుర్తులేదు. ఈ ఊకలో లిగ్నిన్ ఇంకా సిలికా ఎక్కువగా ఉండటం వల్ల సూక్ష్మజీవులు వీటిని త్వరగా విచ్ఛిన్నం చేయలేకపోతాయి. అందువల్ల త్వరగా డీకంపోజ్ అవ్వకుండా చాన్నాళ్ళు, అంటే సంవత్సరంన్నర వరకు అలానే ఉంటుంది. అందువల్ల మనము దీన్ని కూడా మల్చిగా వాడుకోవచ్చు. మెల్లగా డీకంపోజ్ అయిపోయి మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా సాయిల్ స్ట్రక్చర్ అనేది మంచిగా మెరుగుపడుతుంది దీనివల్ల. ఆ వీడియో చెప్పేటప్పుడు లిగ్నిన్ అనే పదం సమయానికి గుర్తురాక తప్పుగా పలికాను, అందుకే ఇక్కడ వాయిస్ ఓవర్ చెప్పాను. ఇలా మల్చి వేసేసుకుంటే ఊక మనకి రైస్ మిల్ దగ్గర దొరుకుతుంది అనమాట. రైస్ మిల్లు ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళి అడిగితే మనం కావాలంటే వేయించుకోవచ్చు. నాకు తెలిసి ట్రక్ ఒక 2000-3000 ఉంటుంది అనుకుంటా అండి ఊక. కేడేసుకున్నాం అనుకోండి, ఇది సంవత్సరం దాకా అలానే ఉండిపోతుంది. ఇది చూడండి, ఇలా మల్చి చేసుకోవటం వల్ల నేలలో తేమ అలానే ఉంటుంది, కలుపు విత్తనాలు మొలకెత్తవు. ఇలా ఇవాళ చాలా పని ఉందండి తోటలో. ఇన్ని పెట్టాల్సిందంటే ఫస్ట్ నేను తీసుకొచ్చిన జింజువా గడ్డి విత్తనాలు, అవి చాలా కష్టం, సన్నగా ఉంటాయండి. వాటిని కొంచెం కట్ చేసి అక్కడ అంతా పెట్టాలి. తర్వాత ఇగోండి అవి ఇవాళంతా అది సరిపోతుంది. ఇంకా ఇవి క్యాప్సికమ్, అప్పుడు రెడ్, ఎల్లో, ఆరెంజ్ క్యాప్సికమ్స్ ఉన్నాయి కదా, అవి పెరిగిపోయినాయి. వీటిని కూడా ట్రాన్స్ప్లాంట్ చేసి వేరే దగ్గర పెట్టేసేయాలి, పెద్దగా అయిపోతున్నాయి. ఇంకా కొన్ని విత్తనాలు, వేరే విత్తనాలు పెట్టాల్సి ఉంది. రాత్రి కొంచెం పర్లేదు కానండి, పొద్దున మాత్రం పగలంతా చాలా ఎండగా ఉంటుంది, బాగా ఎండగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఏప్రిల్ ఎలా ఉంటుంది ఆ టైంలో లాగా ఉంటుందండి ఎండ. ఇక్కడ అన్నీ ఎక్కువ, అన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉంటాయి. వర్షము, టూ మచ్ హెవీ రెయిన్ఫాల్స్ ఉంటాయి ఈ ఏరియాలో. చలి అంతే ఎక్కువగా ఉంటుంది, ఎండ కూడా అంతే ఎక్కువ ఉంటుందండి. అన్నీ ఎక్స్ట్రీమ్గా ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి వంకాయవి పెరిగినాయి, రకరకాలు ఉన్నాయి వంకాయలు కూడా. ఇదిగోండి ఇది ఒక రకం ముళ్ళ వంకాయ. ఒక చెట్టుకు సుమారుగా 100 గ్రాముల మిర్చి వచ్చింది. ఇది ఇవాళ కూరగాయలు, వీటితోనే వంట ఇవాళ. క్యాలీఫ్లవర్ కూడా ఉందండి. అయితే సాయంత్రం అన్నా చేయాలి, లేకపోతే రేపన్నా. టమాటాలు కూడా ఇంకా ఉన్నాయి, కానీ బాగా వచ్చిందండి టమాటా కూడా.
అంతకు ముందు రోజు ఉపవాసం ఉన్నాం కదండి, మరుసటి రోజు కల్లా కొంచెం ఆకలి అనిపించింది. అది కాకుండా తోటలో పని కూడా ఉంది కదా, మళ్ళీ తింటే గానీ పని చేసుకోలేము. అందుకే ఆ రోజు ఉదయం 9:30 10 గంటలకల్లా వంట చేసేసాను. వంకాయ పాలు పోసిన కూర ఉండండి, చాలా బాగుంది టేస్ట్. నేను వంట చేసుకొని తినేసి వచ్చేలోపు ఆ రోజు పులిసింగ్ వాళ్ళు కూడా వచ్చారు. పొద్దున్నే ఆవులను వదిలేసి అన్ని చెట్లకు నీళ్లు పెట్టారు. ఈ లోపు ముగ్గురం కలిసి ఆ పనస చెట్టు కింద కూర్చొని అవి నిన్న తీసుకొచ్చిన జింజువా గడ్డి కణుపులు ఉన్నాయి కదండి, అవి తయారు చేద్దామని కూర్చున్నాము. అంటే కణుపులు కట్ చేద్దామని కూర్చున్నాము. మళ్ళీ నేను ఒక 5-10 నిమిషాలు లక్కీకి ఫుడ్ పెట్టేసి వస్తాను చెప్పి లోపలికి వెళ్ళి వచ్చేసరికి వీళ్ళిద్దరు దీనంగా కనిపించారండి. ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకొని ముగ్గురు ఒక్కసారి పెద్దగా నవ్వుకున్నాము. ఎందుకంటే ఇలా వీటిని ఓలుస్తూ ఇలాగే మొసరాళ్ళం అయిపోతామని అనిపించింది. అంత టైం పడుతుందండి వాటిని తయారు చేయడానికి. దాని వేరే ఏదైనా ఈజీ వే ఉందో లేదో తెలియదు కానీ మాకైతే భలే కష్టంగా అనిపించిందండి. వాళ్ళకి ఏం చెప్పానంటే, మీరు ఇది చెయ్యొద్దు, మీరు వెళ్ళేసి ఆల్రెడీ తీసిన ఇప్పుడు సీడ్ ఉంది కదా అది నాటుతూ ఉండండి, నేను తీస్తా అని చెప్పాను. ఎందుకంటే అంటే వాటి కట్ చేసిన దగ్గర నుంచి దాని లైఫ్ ఒక 3-4 డేస్ ఉంటుంది. ఈ లోపే అవన్నీ పెట్టేయాలి సరే అని చెప్పి నేను ఇంకా వాటిని గడ్డి మోపు ఇంట్లో తీసుకొచ్చుకొని ఒక 2-3 గంటల సేపు నేను అది మొత్తం కణుపులు తయారు చేస్తూనే ఉన్నానండి. ఈ లోపు వాళ్ళు నాటుతూ ఉన్నారు. ఇంకా తర్వాత నాకు ఓపిక అయిపోయిందండి. తర్వాత షెడ్ దగ్గర మన శారదా వాళ్ళ షెడ్కి అప్పుడు ఇంకా మెషిన్లు పెట్టలేదు కదా, ఎందుకంటే ఆ క్లే జాలీ బ్లాక్స్కి అప్పుడు వాటిని పెట్టినప్పుడు అతికిస్తారు కదా కెమికల్తో, అది సిమెంట్ లాగా అంటింది. దానికి కొంచెం పెయింట్ వేసాక ఆ నెట్ పెడదామని ఇన్ని రోజులు పెట్టలేదు నెట్. ఆ పెయింట్ వేసే వాళ్ళు రాకపోవడం వల్ల లేట్ అయిపోతుంది. సరే ఒకసారి ఎట్లా ఉందో చూద్దాం అని చెప్పి పెట్టాము. ఒకటి మంచిగా వచ్చింది, పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ముందు ఆవుల షెడ్కి వేసింది ఒకలాంటి నైలాన్ లాంటి మామూలుగా దోమల తీర ఉంటుంది కదండి, ఆ మెటీరియల్ వేసాము. తర్వాత ఏమో ఇది స్టెయిన్లెస్ స్టీల్ మెష్ లాంటిది ఉంటుంది కదా, ఎస్ఎస్ మెష్, అది వేసాము. కానీ అది స్టెయిన్లెస్ స్టీలే కానీ ఆ మెష్ ఏమో ఇవి కొమ్ములతో పొడిచినాయి అంటే ఇవి పోతుంది. కానీ ఇది ఒకలాంటి మెటీరియల్ అండి, ఏం చేసినా ఏం కాదు, చాలా రఫ్ అండ్ టఫ్గా ఇలా ఉంటుంది అనమాట, చిరిగే లాంటిది కాదు ఇది. చూడండి ఇలా ఉంటుంది అది. ఆ మెటీరియల్ ఫైబర్ గ్లాస్ మెటీరియల్ అంటండి. ముందు వైపు నుంచి చూస్తే కాస్త మెష్ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అసలు లోపల నుంచి చూస్తే ఆ మెష్ ఉన్నట్టే కనిపించడం లేదు. ఆ తర్వాత రోజు పెయింట్ వాళ్ళు వచ్చి అది వేసేసారు పెయింట్. మళ్ళీ సాయంత్రం కాసేపు గడ్డి కడుపులు తీసాను. ఇంకా ఆ రోజంతా అలానే గడిచిపోయిందండి. ఏమైంది సడన్గా? స్నూపీ నేసావా నువ్వు? వెరీ గుడ్ స్నూపీ, గుడ్ బాయ్ స్నూపీ, వెరీ గుడ్ బాయ్. ఇక్కడే ఉండాలి నాన్న, ఏమనకూడదు, తప్పు. పడుకో. ఎందుకు రేపు తిప్పగానే తోకొస్తున్నాను ఇక్కడ. రెండు వచ్చినాయి కానీ జంట వచ్చినాయి. నాకు భలే ఇష్టం అని చిన్నప్పుడు నేను జవుడికాకి కలర్ కాంబినేషన్ చూసి లంగావణి కుట్టించుకున్నా. ఓణి అది వేసుకునేదేమో కానీ రెక్కా కలరు దొరికింది, ఎట్లనో దొరికింది. భలే ఇష్టం నాకు జముడికాకి అంటే. అదే పద్దెల మీద ఏదో ఒక కొంగలాగా అరుస్తున్నట్టు సౌండ్ వస్తుంది, కానీ అక్కడికి వెళ్తే ఎగిరిపోద్దేమో అని పైనుంచి చూద్దామని వెళ్తున్నాను.
చూద్దాం ఏముందో చూద్దాం. బా సూర్యోదయం ఎంత బాగుందో. చూద్దాం ఏముందో. నేను ఇక్కడ పందిరి మీద ఉంది అనుకున్నా, కాదు. జముడికాకి పిల్ల అనుకుంటా అండి, అది పిల్ల అరుపు వేరేగా ఉంది. ఎక్కడా? అద్దుగా 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 ఉండి పూత వచ్చింది. ఎలా వచ్చిందో అదిగా పూత. పోయిన సంవత్సరం అయితే అసలు ఎంత బాగా వచ్చినాయండి అవకాడోస్. పూత వచ్చి ఉట్టిగా సరదా కూర్చొని తెంపేసింది అన్నీ. ఆ మరుసటి రోజు ఉదయం లేచి కాఫీ తాగిన తర్వాత మళ్ళీ అదే పని స్టార్ట్ చేశానండి. పులిసిందేం వాళ్ళు వచ్చేలోపు ఒక 4 డ్రిప్ లైన్లు వేసాను. పనుపులు రెడీ చేయాలని చెప్పి ఫాస్ట్గా తీయటం స్టార్ట్ చేశాను. ఎందుకో నీకన్నా నేను చేసిన పని బెటర్ అనిపిస్తుంది. వాళ్ళు అట్లా చేయటం చూసావు కదా, అందుకే అలా చేస్తున్నావు. దీంట్లో వేచ్చా ఇప్పుడు నీ దాంట్లో నేను మళ్ళీ ఏదన్నా ఉంటుందేమో నాకేం తెలుసు. ఇదే ఇంత పెద్ద పెద్దగా ఉంచా ఉండనే ఏమవుతుంది, అది ఉండకూడదు అట్లా చిన్న చిన్న ఇట్లా పుల్లల్లో. ఒక అరగంట సేపు వచ్చింది ఈసారి. ఇంకా మళ్ళీ నేనే తీస్తూనే ఉన్నానండి. పొద్దున 6:30 7 గంటల నుంచి 10:30 వరకు తీసాను. గంగ వస్తుంది చూడు, గంగ ఇక్కడ ఇక్కడ కూర్చున్నా గొబ్బెల్లే లేవు అన్నీ కావాలి. అవి ఇటు వేయాలమ్మా, ఇవి మొదలు ఇటు వేయాలి, రివర్స్. లక్కీ మీద మాకు దురదలు వస్తాయి ఒళ్ళు. వద్దు, గడ్డిలో ఏ చిన్న చిన్న పురుగులు ఉంటాయి. ఎందుకండి అన్నీ తీసావు గడ్డి. లక్కీలు ఇట్లాంటి పిచ్చి పనులను చేస్తే చేయించుకుంటాడు. పిచ్చి పనులే కావాలి. నాకు ఫస్ట్ టైం గడ్డి అంటేనే భయం వేస్తుంది, కానీ నిద్రలో కూడా గడ్డి వెలిసినట్టే కలుస్తుంది నాకు. ఒక 3-4 గంటలు తీసిన తర్వాత ఇంకా అంతకుముందు రోజు దారిలో వచ్చేటప్పుడు ఈ చెరుకు గడలు తీసుకున్నాను కదండి, అవి ఫస్ట్ నాటాలని వెనక్కి వెళ్ళాము. అసలు అది వెయ్యాలని కాదు, అనుకోకుండా దారిలో వస్తుంటే కనిపించినాయి కదా అని చెప్పి తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఈ చెరుకు పక్కనే అండి లైన్లో వరుసగా ఒక 3 లైన్లో సూపర్ నేపియర్ వస్తుంది. ఆల్రెడీ సూపర్ నేపియర్ లోపల ఉంది, కానీ మళ్ళీ ఇక్కడ కూడా వేస్తున్నాం ఒక 3 వరుసల్లో. తర్వాత ఇంకొక 3 వరుసల్లో రెడ్ నేపియర్ వస్తుంది. తర్వాత ఇంకో 3 వరుసలో హిరామాణి వస్తుంది. తర్వాత హెడ్జ్ లూసర్ వేస్తాము. ఆ తర్వాత ఇది ఆల్ఫా అండి. ఈ వరుసగా ఇవన్నీ ఆవుల కోసం వేస్తున్నాము. షేడ్ నెట్ లోపలేమో కందులు, మల్టీ కట్ కందులు అనమాట. అంటే పశువుల ఫాడర్ కోసం వాడేలాటానికి వీలుగా కంది మొక్కలు కూడా ఉన్నాయి. రోజు ఆవులకి మేత వేసేటప్పుడు ఇవన్నీ కొంచెం కొంచెం కట్ చేసి షాఫ్ కట్టర్ లో వేసి మొత్తం కలిపేసేసి ఇవ్వాలి. అంటే వాటికి మొత్తం ఒక సమతుల ఆహారం వచ్చేలాగా అన్ని సమతుల ఆహారం వాటికి లభిస్తుంది. ఇవి ఆల్ఫాల్ఫా విత్తనాలండి. ఇవి కూడా వేసాము. ఇవి చాలా త్వరగా మొలకొచ్చేస్తాయి. ఇంట్లో నేను ఎక్కువ తరచుగా వీటిని మొలకలకి వాడుతూ ఉంటాను. మామూలుగా మనము మొలకలు అంటే యూజువల్గా ఏం చేసుకుంటాము, పెసర మొలకలు కానీ, కాబూలి శనగలు, నల్ల శనగలు, వీటిని ఎక్కువగా తయారు చేసుకుంటాం కదా. వాటిలో ఏంటంటే తింటే బాగానే ఉంటుంది, కానీ కొద్దిగా గ్యాస్ ఏర్పడుతుంది. గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళు ఇట్లా ఆల్ఫాల్ఫాతో మొలకలు చేసుకుంటే కూడా మంచిది. ఈజీగా తేలిగ్గా డైజెస్ట్ అయిపోతుంది. గ్యాస్ కూడా ఎక్కువ ఏర్పడదండి. ఆల్ఫాల్ఫా మొలకలు, మెంతి మొలకలు. ఇప్పుడు మాత్రం వీటిని కొన్ని వరుసల్లో ఆవులకి మేత కోసం వేస్తున్నాము. ఇంకా ఆ రోజు బయలుదేరి వచ్చేస్తున్నాం కాబట్టి మళ్ళీ సాయంత్రం అయితే హడావిడి అయిపోతుందని ఆ రోజు నేను చేసుకున్న ప్రణాళిక ప్రకారం కొన్ని విత్తనాలు పెట్టాల్సి ఉంది. అవి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా అవి మధ్యాహ్నమే పెట్టేశాను.
ఆల్రెడీ నిన్న తయారు చేసిన ఈ విత్తనాలు ఉంటే కట్ చేసిన స్టెమ్స్ వాళ్ళు పెడుతున్నారు. సరే ఇవాళ మళ్ళీ నాకు ఇవాళ కొంచెమే టైం ఉంది, ఇంకా బయలుదేరుతున్నాం కాబట్టి ఇవాళ ఈ సొరకాయ విత్తనాలు పెట్టాలనుకుంటున్నాను. ఆల్రెడీ లాస్ట్ సీజన్లో నేను పెట్టాను, 2 సార్లు ట్రై చేశానండి నాటు విత్తనాలు పెట్టడానికి. అసలు జర్మినేట్ అవ్వలేదు. నా దగ్గర ఇంకా ఉన్నాయి నాటు విత్తనాలు. ఆశ చవక మళ్ళీ వాటిని నిన్నే నానబెట్టేశాను, నీళ్ళలో నానబెట్టేసేసి మనం నీళ్ళలో వేయగానే కొన్ని కిందకి వెళ్తాయి, కొన్ని పైకి ఫ్లోట్ అవుతాయి కదా. ఫ్లోట్ అయినవి అవి విత్తనాన్ని పెట్టడానికి పనికిరావు. అంటే వెంటనే కాదండి, కొంచెంసేపు ఉంచాలి. సొరకాయ విత్తనాలు వేయగానే అన్నీ తేలుతాయి. కొంచెంసేపటికి 1 గంట 2 గంటలకి కొన్ని వెళ్ళి కింద సెటిల్ అవుతాయి. బెస్ట్ 24 అవర్స్ ఉంచితే మంచిది. అవి కింద సెటిల్ అయినాక ఏవైతే కిందకి వెళ్ళి సెటిల్ అయినాయో అవి విత్తనం మొలకెత్తడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వాటిని 1 గంట ముందు ఈ ట్రైకోడెర్మా విరిడిలో సీడ్ ట్రీట్మెంట్ కోసం, విత్తన శుద్ధి కోసం నానబెట్టాను. ఇప్పుడు వీటిని నాటుతున్నాను. అంటే మళ్ళీ వస్తుందేమో చూద్దామని ఆశగా పెడుతున్నాను. మొన్న పందులు నెట్టేసి చెప్పాను కదండి ఇటుకల్లో, అవి మళ్ళీ పెట్టాము. సొరకాయ, బీరకాయ, కాకరకాయ అన్ని. కానీ అవి హైబ్రిడ్వి. ఎంతైనా సరే అండి నాటు వాటిలో ఉన్న రుచి హైబ్రిడ్ దాంట్లో రాదు కదా. నాటుదైతే మన ఇట్లా ఒక ముక్కలు కోసి పొయ్యి మీద వేసిన వెంటనే అసలు కరిగిపోతాయి. ఈసారన్నా వస్తుందేమో అని ఆశతో పెడుతున్నాను. మేము విత్తనాలు నాటేటప్పుడు ఎలా నాటుతామో ఒకటి శాంపిల్గా చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ పొద్దున డ్రిప్ వేసి ఉంచాం కాబట్టి 1 గంట ఇక్కడ నేలకు తేమగా ఉంది. విత్తనాలే కదండి, ఏ మొక్కలు పెట్టినా సరే మొక్క సైజు మొక్క పెద్దగా ఉన్నాయనుకోండి, వాటికి పెద్ద ఒక అడుగు గొయ్యి తవ్వుతాం. తవ్విన తర్వాత ఈ ఎరువు వేసి కొద్దిగా జీవామృతం వేసి బాగా మిక్స్ చేసి అప్పుడు దాంట్లో మొక్క పెడతాము. దాన్ని కూడా వేర్లని ట్రైకోడెర్మాలో ముంచి పెడతాం పెట్టే ముందు. ఇది విత్తనాలు అయితే కూడా అంతే అండి, ట్రైకోడెర్మాలో పెట్టి సీడ్ ట్రీట్మెంట్ చేసి పెడతాము. ఇట్లా మట్టి తవ్విన తర్వాత ఇది మేము తయారు చేసుకున్న ఎరువు. దీంట్లో కంపోస్ట్ ఉంది, మాగిన పశువుల ఎరువు ఉంది, వేపపిండి, కానుగ చెక్క, మస్టర్డ్ కేక్, పొగాకు పొడి, ట్రైకోడెర్మా విరిడి ఉంది, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ ఉంది, బాసిల్లస్ సబ్టిలిస్ ఉంది, హ్యూమిక్ యాసిడ్ కొంచెము. ఇవన్నీ కలిపి మేము తయారు చేసుకున్న ఎరువు అనమాట. ఇది మేము ఎప్పుడు తయారు చేసుకుంటూ ఉంటాము. తయారు చేసుకుని దీంట్లో ఉండే సూక్ష్మజీవులు నశించిపోకుండా చూడండి ఎంత చల్లగా ఉంది. ఇప్పుడు ఇది చల్లని వాతావరణంలో తేమగా ఉండే ప్లేస్లో ఉంచుతాము. చల్లగా ఉంది. అయితే ఇప్పుడు నేను కొంచెం ఎండగా ఉంది కదా, ఎండగా ఉన్నప్పుడు వేస్తున్నాం కాబట్టి, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు 30 degrees టెంపరేచర్ ఉందండి బయట వాతావరణము. ఇవి 35 degrees టెంపరేచర్ దగ్గర నశించిపోతాయి. అందుకే కొంచెం ఎండ తక్కువగా ఉన్నప్పుడు వీటిని తవ్వి దీన్ని మట్టిలో వేసేసి విత్తనం పెట్టేసేసి వెంటనే దాని మీద మల్చింగ్ వేసేస్తే, ఇటు మనం డ్రిప్ ద్వారా నీళ్ళు వదులుతాం కాబట్టి నేలలో తేమ కూడా ఉంటుంది కాబట్టి దీంతో ఉండే సూక్ష్మజీవులు అనేవి సర్వైవ్ అవుతాయి. కొంచెం ఎక్కువ అవసరం లేదు, ఒక అరగుప్పెడు ఇలా కలిపేస్తాను నేను. ఇలా కలిపేసి విత్తనము తీసుకొని 2 అంగుళాల లోతు ఉండేలాగా మొక్కలు పెట్టేస్తాను గుచ్చేసి. ఇప్పుడు దీంట్లో ఉన్న తేమ రిటైన్ అవ్వాలి అంటే భూమి మీద ఆచ్ఛాదన ఉండాలి. ఇలా వేసేసామనుకోండి, మనం వేసిన దీంట్లో ఉండే సూక్ష్మజీవులు నశించిపోకుండా ఉంటాయి. మనకి మంచిగా ఇంకా ఎక్కువ మల్టిప్లై అవుతాయి. అలాగే ఈ తేమ రిటైన్ అయ్యి మొక్క విత్తనము మొలకెత్తడానికి అనువుగా ఉంటుంది అనమాట, లోపల ఉండే వాతావరణం. ఇలానే అన్ని విత్తనాలు నాటుతాము. ఈసారి మేము 3 days ఉన్నాము. వచ్చిన 3 రోజుల్లో మొత్తం దాదాపు 90% ఆ గడ్డి విత్తనాలకే సరిపోయిందండి టైం అంతా. అవి కాకుండా సమ్మర్లో మనం వేసవికాలంలో వేసే కొన్ని విత్తనాలు ఉంటాయి కదా, అవన్నీ పెట్టాము. అయినా సరే ఇంకొన్ని విత్తనాలు పెట్టాల్సింది ఉంది. ఇంకా అక్కడ లోపల వేసిన క్యాప్సికమ్ ఉంది కదండి, ఆ క్యాప్సికమ్ తీసి వేరే దగ్గర పెట్టాలి, అది అవ్వలేదు. ఇంకా సూపర్ నేపియర్ గడ్డి కణుపులు ఉంటాయి కదా, అవి కూడా పెట్టాలి. అంటే ఇక్కడ నేను ఈ 5 layer పక్కన ఉన్న ప్లేస్ మొత్తం శారదాగంగా వాళ్ళకి పచ్చి మేత కోసం ఆ ప్లేస్ మొత్తం కేటాయించాను. దాంట్లో ఇంకా హీరామణి, సూపర్ నేపియర్, రెడ్ నేపియర్, హెడ్జ్ లూసర్న్, అల్ఫాల్ఫా వేసేసాము. హెడ్జ్ లూసర్న్ వేయాలంటే అది కూడా సీడ్స్ రెడీగా ఉన్నాయి. దాని సీడ్స్ ఉన్నాయి కానీ ఇట్లా మన మామూలుగా ఇట్లా వెయిటింగ్ కుదరదు. అవి డార్మెంట్గా ఉంటాయి. వాటి డార్మెన్సీని బ్రేక్ చేయాలి. దానికోసం ఒక 10 నిమిషాలు వెన్నీళ్ళు నానబెట్టి తర్వాత తీసి ఒక 24 hours అట్లా నీళ్ళల్లోనే సోక్ చేసి మళ్ళీ వాళ్ళని నీడలో ఎండబెట్టి అప్పుడు నాటాలి. అంత ప్రాసెస్ ఉంటుంది. అది ఈ వారం వీలు పడలేదు, అది నెక్స్ట్ వీక్ చేయాలి. 3 daysలో ఇవే పని సరిపోయిందండి. నాకైతే ఆ గడ్డి ఒలిచి నిద్రలో కూడా గడ్డి ఒలుస్తున్నట్టు అనిపించింది. కరెక్ట్గా ఏదైనా పని సమ్మర్ సంబంధించిన పనులు చేసుకోవాలి అంటే నాకు తెలిసి మార్చ్ ఎండింగ్ కల్లా ఫినిష్ చేసుకోవటం బెస్ట్. ఇప్పటికే బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి. రాత్రిపూట కొద్దిగా చల్లగా ఉంటుంది, పగలేసరికి కొద్దిగా ఎండ ఉంటుంది. కాకపోతే
ఇంత ఎండలో కూడా కాస్త సంతోషం ఏంటంటే కొంచెం లైట్గా ఇట్లా గాలి వేస్తుందండి. కానీ ఏప్రిల్ వచ్చేసరికల్లా ఈ గాలి ఇలా రాదండి, ఎదురు గాలిలాగా వస్తుంది. ఇలా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, అలా కూడా మాట్లాడటం వీలైనంత ఎదురు గాలులు వస్తాయి. అదండి ఈ వారం చేసిన పనులు. ఇంకటి పుచ్చకాయ, మస్క్ మెలాన్ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం కదండి, అది ఎక్కువగా ఒక 2-3 సార్లు వేసాము. వేసిన ప్రతిసారి ఒకసారేమో పందికొక్కు తినేయటము, ఇంకొకసారేమో అంతకుముందు మన కోళ్ళు ఉండేవి కదా, చిన్న ఇంత పిందెగా ఉన్నప్పుడే కోళ్ళు తినేసేవి, రానివ్వలేదు. సరే ఇప్పుడు కోళ్ళు కూడా తీసుకొస్తాం కొన్ని రోజుల్లో, కాకపోతే వాటిని ఒక ప్లేస్కి కన్ఫైన్ చేస్తాం కాబట్టి ఈసారి ఆ పుచ్చకాయ కూడా వేయాలి. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మస్క్ మెలాను పుచ్చకాయ కూడా వేయాలి. అదే అండి ఈ వారం చేసిన పనులు. మేము ఎండలో చాలాసేపు ఉండటం వల్ల ఒకలాగా అనిపిస్తుంది, కళ్ళు తిప్పుతున్నట్టుగా ఒకలాగా ఉంది. నన్ను చూడలేక ఇబ్బంది పడినా సరే కాసేపు ఈ గులాబీ పూలను చూస్తారు కదా అని చెప్పి ఇక్కడ నుంచున్నాను. సరే అండి, తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.